హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వెరీ 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 ఫోకస్డ్ అండ్ ఏమంటే ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. అలాంటి టాపిక్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. వెల్కమ్ టు డాక్టర్ భరద్వాజ్ గారు. వెల్కమ్ అవర్ స్టూడియో. వెరీ వామ్ వెల్కమ్ టు డాక్టర్ సఖీ భరద్వాజ్, మహి భరద్వాజ్ గారికి. డాక్టర్ గారు, ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే తెల్లవారు లేస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ హార్ట్ స్ట్రోక్తోని కార్డియాక్ అరెస్ట్తోని ఒక డెత్ అనేది చూస్తున్నాను. నేను గలీలో చూసాను, ఇరుగు పొరుగు చూసిన, ఊళ్ళో చూసిన, ప్రతి ఒక్క దగ్గర రోజు ఒకటి మార్నింగ్ లేస్తే చాలు కార్డియాక్ అరెస్ట్తో ఒక డెత్ అనేది కనబడుతుంది ఇప్పుడు ఈ రోజులల్లో. దానికి ఎస్పెషల్లీ అసలు కారణం ఏంటి అంటారు? ఇంతకు ముందు కార్డియాక్ అరెస్ట్ అయిందని వినేది మీరు చెప్తున్న విషయం, ఇప్పుడేమో చూస్తున్నా అంటున్నారు. అంటే సమస్యలు చుట్టుపక్కల కనబడుతున్నాయి, అంటే చాలా మంది పీపుల్ సఫర్ అవుతుంటారు అనేది మీ యొక్క ఆలోచన లేదా వాదన, అంతే కదా? రైట్. అయితే ఎట్లాంటి కేసులు చూసేందుకు అంటే ఫస్ట్ ఇదేమో ఎవ్రీడే ఒకటి ఏమంటే సర్వసాధారణం అయిపోయింది కార్డియాక్ అరెస్ట్తో ఒక మనిషి చనిపోయిందని వినడం అనేది. దాని వెనుక మనకు ఐసీ డాక్టర్గా మిమ్మల్ని నేను అడుగుతున్న అంశాలు ఏంటి అంటే, సపోజ్కి కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఈ రేషియో అనేది 95% పెరిగింది అని చెప్పేసి అనలిస్టులు చెప్తున్నారు. అంటే కోవిడ్ ఎఫెక్ట్ అంతగా ఉందా? ఈ కార్డియాక్ అరెస్ట్లకు కోవిడ్ ఒక కారణమా? కార్డియాక్ అరెస్ట్లు ఇంత తీవ్ర స్థాయిలో పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి కోవిడ్ తర్వాత? అయితే కార్డియాక్ అరెస్ట్కు ముఖ్యమైన కారణాలు కోవిడ్. కోవిడ్ కారణం ఎందుకంటే వైరస్ యొక్క రూపాంతరం, అంటే చాలా రూపాలుగా మారుతుంది. అందులో దట్టు ఇప్పుడు కోవిడ్ లేని శరీరాలు లేవు, అంటే నడుస్తున్న కోవిడ్ శరీరాలు అన్నమాట ఇవి. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతము ఈ స్టేజ్ ఆఫ్ వైరస్ ఏదైతుందో ఆ వైరస్ కార్డియాక్ అరెస్ట్లకు కారణమవుతుంది. మరియు దట్టు దానికి వ్యాక్సినేషన్లు కూడా కారణమవుతున్నాయి. ఇది ప్రూవెన్ థింగ్. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఫస్ట్ రీజన్ కోవిడ్ వైరస్, సెకండ్ రీజన్ భోజనం యొక్క శైలి మారింది. ఎలా మారింది అంటే, కోవిడ్ టైంలో చెప్పారు మటన్ తినండి, చికెన్ తినండి, ఎగ్ తినండి, ప్రోటీనియస్ డైట్ తినండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిందేమో హెల్దీ ప్రోటీనియస్ డైట్ తినండి, హెల్దీ డైట్ తినండి అని చెప్పారు. వీళ్ళు తీసుకుంటున్న దాన్ని హెల్దీ డైట్ కింద మనం తీసుకోలేము. శరీరం లోపల అన్ని రకాల అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అంటే ఏంటి? పిండి పదార్థాలు ఉండాలి, కొంత భాగం ఫైబర్ ఉండాలి, కొంత ప్రోటీన్స్ ఉండాలి, రోజు సరిపడా పోషకాలు, విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండాలి. ఇది కాదు, ఓన్లీ రిచ్ కాంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ తింటున్నారు, అన్వాంటెడ్ ఫ్యాట్స్. దానివల్ల ఇదొకటి. సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్. దీనివల్ల చాలా కారణాలు అవుతున్నాయి. దీనివల్ల మాత్రమే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇది అందరూ తెలుసుకొని ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్లో ఒకప్పుడు మనం చూస్తే చిన్న పిల్లలనే మాటనే లేదు, ఊసే లేదు. ఎందుకంటే 40 ఎబో 50 ఎబో వాళ్ళకే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా వినలేదు మనం. జస్ట్ ఒక 5 years 7 years బ్యాక్ వెళ్తే అసలు వినలేదు. ఒక 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు అక్కడక్కడ రేర్ కండిషన్లో మాత్రమే హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్న, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన వార్త వినేవాళ్ళం. కానీ రీసెంట్గా మనం ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఒక తల్లి ఒక 4 సంవత్సరాల బేబీని తను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు మంచి బేబీకి అన్నీ ప్రొవైడ్ చేసేసి వాళ్ళ అత్తయ్యకు మామయ్యకు ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. ఆ తాత నానమ్మ దగ్గర ఆడుకుంటున్న బేబీ, తల్లి రాగానే గేట్ దగ్గర నుంచి తల్లి వస్తుంది, బేబీ వాళ్ళ అమ్మ వచ్చిందన్న ఉద్దేశంతో ఉరికొస్తుంది అనమాట, ఆనందంతో. వచ్చే లోపే ఇంకా తల్లిని చేరుకోనే లేదు, ఆమె కింద పడిపోయింది బేబీ.
పడిపోయిన తర్వాత తల్లి వచ్చి ఎత్తుకునే లోపే ఏమైందమ్మా అంటే ఇట్లా అమ్మ నొప్పి వస్తుందని చెప్పేసి అన్నది, చనిపోయింది. అంటే అప్పటి వరకు అసలు ఏమీ లేని ఒక బేబీ, ఒక 4 సంవత్సరాల బేబీ కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం ఏంది? ఇది ప్రతి తల్లికి అవసరం ఉన్న క్వశ్చన్ వేసింది మరి. ప్రతి వాళ్ళకి అంటే తల్లి కాదు, తల్లి మనసున్న అందరికీ. ఫస్ట్ తల్లి గోరుముద్ద పోషకాలతో పెడతలేదు, తెలియదు పాపం తల్లికి. ఇకనైనా ఈ వీడియో చూసైనా తెలుసుకుంటే సంతోషం. మరి ఏం పెడుతుంది తల్లి? తల్లి తెలియకుండానే పిల్లలకి పోషకాలు లేని ఆహారం లేదా విషం పెడుతుంది అని చెప్పచ్చు. విషాహారం ఎలా అవుతుంది అంటే, నా కొడుకు లేదా నా పాపకి ఎక్కడ కారం వస్తుందో, ఎక్కడ కారంతో కడుపు నొప్పి వస్తుందో, ఎక్కడ కారంతో విరేచనాలు అవుతాయో, ఎక్కడ కారంతో వామిటింగ్ అవుతుందో అని చెప్పి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఆహారాన్ని, రైస్నే, ఇక వేరే ఏమీ లేవు, రైస్నే, నూనె, ఆ నూనె వేస్తున్నారు, నెయ్యి వేయట్లేదు. చట్నీ చూస్తుంటాం మనం, ఏంటిది చింతకాయ చట్నీ, నూనె అని, లేకుంటే పెరుగు అని, లేకుంటే ఆవకాయలని, వాటిని మాత్రమే ఎక్కువగా తినిపిస్తుంటారు. అందులో ఏముంది? 99% కార్బోహైడ్రేట్ అంటే రైస్, అంటే ఒక గిన్నె నిండా రైస్, కొంతనే ఎంత 2 చిటికలు ఆ కారమా, లేకపోతే పచ్చడియా, లేకపోతే ఇంకోటి, దాని తర్వాత ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఈ మూడింటి మిక్స్ చేసి గట్టిగా చేసి తినబెడుతుంది. ఈ తినేదానిలో పిల్లలకు కావాల్సిన, అంటే ఈ మషిన్ నడవడానికి కావాల్సిన అయాన్స్ లేవు. మెగ్నీషియం అయాన్స్, పొటాషియం అయాన్స్, గుండె కొట్టుకోవడానికి కావాల్సిన అయాన్స్, అవి పోషకాలు అవి లేవు. గుండెనే కాదు, మెదడు పనిచేయాలన్నా అవే అవసరం, ఎముకల ఎదుగుదల కావాలన్నా కాల్షియం అయాన్స్, బోరాన్ అయాన్స్, మెగ్నీషియం అయాన్సే కావాలి. ఇలా శరీరం నిర్మించబడాలంటే పోషకాలే కావాలి. పోషకాలు లేవు. పోషకాలు లేనంత వరకు మిషన్ నిలబడ్డప్పుడు ఓకే, నిలబడుతుంది. మిషన్ పరిగెత్తాలి, మషిన్ అద్భుతంగా పర్ఫామ్ చేయాలి అంటే మాత్రం ఆ మషిన్కి కావాల్సిన ఏది పోషకాలు అందాల్సిందే. అందకపోవడం వల్ల ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి ఇప్పుడైనా మేల్కొని అన్నం ముద్దలో అన్నం కాకుండా 10% అన్నం ఉండేటట్టు, మిగతా పోషకాలు ఉండేటట్టు, కారం అవసరం లేదు, ఎర్ర కారము, పచ్చిమిర్చి కారం మానేయండి. జస్ట్ మిరియాలు, నల్ల మిరియాలు, తోక మిరియాలు వేసుకొని, కొంచెం వేసుకొని లైట్గా ఉండి లేనట్టు ఉప్పు వేసుకొని తినబెట్టండి. కాదంటే ఇంకా పిల్లలకు నానబెట్టిన పల్లీలు, ఏది పల్లి పట్టిలాగా తినబెట్టండి. దాని తర్వాత పోతుంటే కొబ్బరిది, పచ్చి కొబ్బరి పాలతో తయారు చేసిన స్వీట్స్ తినబెట్టండి. ఇంకేదైనా తినబెట్టండి, చట్నీ తినబెట్టండి, ఏదైనా తినబెట్టండి. తినబెడుతూ ఉండండి. పోషకాలు ఇంకా ఎందుకు వస్తుంది? రావు. 100% నివారించవచ్చు. మొక్కగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే గుండెకు కావాల్సిన సమతుల్యతను, ఆహారాన్ని ఇవ్వాలి. అది ఇవ్వడం లేదు, స్వయంకృత అపరాధం. ఇందులో ఎవరిని నిందించాల్సింది లేదు. దీనికి తోడు వాళ్ళకు శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఒక శారీరక వ్యాయామం అంటే ఇదే చెప్పాలనుకుంటా. కుండెడు అన్నం తిని ఇంతకు ముందు బండెడు కట్టెలు కొట్టేటోళ్ళు, లేదా 10-20 ఎకరాల్లో ఉన్న స్కూల్ కాంపౌండ్లో ఆడుకునే వాళ్ళు పిల్లలు. స్కూల్కు వెళ్ళేటప్పుడు బస్సు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా అక్కడే పప్పు ముద్దలా కూర్చోవడం, ముద్దపప్పు అంటారు. సాయంత్రం 5 నుంచి ఆ బస్సులో కూర్చొని ఇంటికి రావడం, మళ్ళా వచ్చి మళ్ళా తిని మళ్ళా పంచుకోవడమే. ఎక్కడ వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, ఎవరికి ఎక్సర్సైజ్ లేదు. మరి ఈ పోషకాలు లేని ఆహారం వల్ల బ్రతుకుతున్నారు అంతే. ఒకవేళ దీని గురించి కానీ ఆలోచించడం మొదలైతే తినబెట్టేటోళ్ళు భయపడతారు, తింటున్న వాళ్ళు తెలుసుకుంటే భయపడతారు. కాబట్టి ఇకనైనా మేల్కొని మనం సరి అయిన ఆహారం, సమతుల్య ఆహారం, దానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే భోజనం దొరుకుతుంది కాదు, ఏం లేదు. ఫస్ట్ కారం లేని భోజనం, మిరియాలతో కూడుకున్నది, తక్కువ ఉప్పు వేసి, ఆకుకూరలు, మెంతి కూరల్లో మెగ్నీషియం ఉంటుంది, గుండెకు కావాల్సిన మునగలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రిచ్ గా తినబెట్టండి. దాని తర్వాత రావు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరికి కనబడే సిస్టమ్ ఏంటి? రోగనిరోధక వ్యవస్థ సిస్టమ్ ఎవరికి కనబడతలేదు, అదే ఇంపార్టెంట్. దాన్ని మేల్కొల్పండి, అది అన్ని చూసుకుంటుంది. అది మేల్కొల్పితే సరిపోతుంది.
డాక్టర్ గారు ఇంకొకటి విన్నాను నేను, ఇది నిజమేనా ఒకసారి మీతో కౌన్సిల్ చేయాలనేది ఆలోచన. ఏంటి అంటే ఒక అబ్బాయి, మా తెలిసిన అబ్బాయి చూసిన అబ్బాయి మ్యారేజ్లో భారత్ తీస్తూ ఉంటారు కదా, దాంట్లో డీజే సౌండ్లో డాన్స్ చేసి చేసి డీజేకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు అనమాట. అది కార్డియాక్ అరెస్ట్ కింద కన్సిడర్ చేశారు డాక్టర్లు. ఇస్ ఇట్ కరెక్ట్? ఇది నిజమా? ఎప్పుడైతే ఈ డీజే పార్టీల్లో సౌండ్ ఏదైతే వాల్యూమ్స్ ఓమ్స్ అంటారు దాన్ని, ఆ ఓమ్స్లో కలుస్తుంటారు ఆ సౌండ్. ఆ సౌండ్ మామూలుగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. వీళ్ళు ఒక చిన్న గలీలో సౌండ్ స్ప్లిట్ కాకుండా చూస్తారు, సౌండ్ స్ట్రైట్ అవే వస్తుంది. వీళ్ళు ఆల్కహాల్ తాగి ఉంటారు, మరియు దానికి తోడు నాన్ వెజ్ మాత్రమే తిని ఉంటారు. అంటే ఆ సిస్టంలో ఆయన పొట్ట లోపల సరి అయిన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు. మరియు సెడేటివ్ అంటే మంచి నిద్ర ఏదో ఏమంటారు ఆ సిస్టంలో ఉన్నాడు, ఏదో నిద్ర లాంటి అవస్థలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో తను అక్కడికి వెళ్ళి అంటే డీజేకి చాలా దగ్గరగా వెళ్ళి చేసి ఆ సౌండ్ వైబ్రేషన్కి ఇంటి అద్దాలు ఎట్లయితే కదులుతున్నాయో, ఎక్కడో ఉన్న ఇంటి అద్దాలు వైబ్రేట్ అవుతున్నాయి. ఇంటి అద్దాలు 1/2 కిలోమీటర్ అవతలి, మరి 1/2 మీటర్ అవతలున్న వ్యక్తి యొక్క గుండె మిగతా అవయవాలు ఆ వైబ్రేషన్ కి మోర్ వైబ్రేషన్ కాజెస్ ఏమంటారు మోర్ పెనట్రేషన్ కాజెస్ హైపర్ సెన్సిటివిటీలో ఏదైనా జరగచ్చు. కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లంగ్లో ఏమంటారు ఏదైనా ఏమంటారు చిన్న చిన్న వెయిన్స్ కానీ ఏదైనా రప్చర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా జరగచ్చు. ఈ మరణాలు జరుగుతున్నవి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అధికంగా ఎగిరి దుంకి చేస్తారు, వాళ్ళకి తెలియకుండానే అవి జరుగుతుంటాయి. అందు గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీటిని ముందు దృష్టిలో పెట్టుకొని పని చేసుకోవాలి. ఇది 100% చేస్తే ఒకరు నిందించాల్సిన పని లేదు, మనల్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది నిజమే అని చెప్పొచ్చు. అంటే భారత్ లో ఈ ఆల్కహాల్ తీసుకొని డీజేకి దగ్గరగా ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ డెత్లు, క్లాట్స్ అనేటివి రావచ్చు, చనిపోయే అవకాశాలు 100కు 120% ఉంటాయి. కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరిన్ని పాడ్కాస్టింగ్ చేస్తూనే ఉంటాం. మీకు సరైన సమాచారాన్ని గైడ్లైన్స్ని ఇవ్వడమే మా పర్పస్. థ్యాంక్ యూ సో మచ్.